టాపిక్లోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. నా హెల్త్ బాగాలేని కారణంగా వాయిస్ ప్రాపర్గా రావట్లేదు. ఇబ్బందిగా అనిపిస్తే క్షమించండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. మీలో చాలామంది ఇప్పటికే ఇంటర్నెట్లో ఎక్కడో అక్కడ E20 ఫ్యూయల్ ఆర్ ఇథనాల్ గురించి వినే ఉంటారు. రీసెంట్గా మన ఇండియా E20 ఫ్యూయల్ అంటే ఇథనాల్ 20ని నేషనల్ వైడ్గా యాక్సెప్ట్ చేసింది. E20కి మీనింగ్ ఏంటంటే ఇక్కడ E అంటే ఇథనాల్. జనరల్గా మీరు పెట్రోల్ బంకుకు వెళ్ళినప్పుడు మీకు 100% పెట్రోల్ పోయారు, అందులో ఎంతో అంత ఇథనాల్ని కలుపుతారు. ఉదాహరణకి E5 పెట్రోల్ అంటే మీనింగ్ అందులో 5% ఇథనాల్ ఉంటుంది, మిగతా 95% పెట్రోల్ ఉంటుంది. సేమ్ అలాగే E10 అంటే అందులో 10% ఇథనాల్ ఉంటుంది, 90% పెట్రోల్ ఉంటుంది. అలాగే E20 అంటే 20% ఇథనాల్ ఉంటుంది, మిగతా 80% పెట్రోల్ ఉంటుంది. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, బ్రదర్ పెట్రోల్లో గవర్నమెంట్ ఇథనాల్ కలుపుతుంది కాబట్టి ఇకపై పెట్రోల్ ప్రైస్ తగ్గుతుందా అని. దానికి ఆన్సర్ నో. పెట్రోల్లో ఎంత ఇథనాల్ కలిపినా గవర్నమెంట్ ప్రజెంట్ పెట్రోల్ ప్రైస్ని తగ్గించే ఉద్దేశంలో లేదు. ఎందుకంటే ఈ ఇథనాల్ తయారు చేయడానికి పెట్రోల్కి అయ్యేంత ఖర్చే అవుతుంది. అయితే ఇక్కడ మేజర్ క్వశ్చన్ ఏమిటంటే, ఒకవైపు పెట్రోల్ ప్రైస్ తగ్గట్లేదు, ఎప్పటిలాగే రేట్లు ఉన్నాయి. మరి అలాంటప్పుడు పెట్రోల్లో ఇథనాల్ కలపడం ఎందుకు? దాని ద్వారా మనకేంటి లాభం? ఈ విషయాన్ని మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ప్రజెంట్ ప్రపంచంలో అత్యధికంగా క్రూడ్ ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకునే దేశాల్లో మన ఇండియా రెండవది. మొదటి స్థానంలో చైనా ఉంది. మనం ప్రతి సంవత్సరం దాదాపు $180 బిలియన్ క్రూడ్ ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇది పాకిస్తాన్ జీడిపిలో సగం. ప్రతి సంవత్సరం మన ఇండియా ఇంత డబ్బుని క్రూడ్ ఆయిల్ పైన ఖర్చు చేస్తుంది. అయితే ఇక్కడ మనం మన దేశంలో E20 ఫ్యూయల్ని యాక్సెప్ట్ చేస్తే ఈ క్రూడ్ ఆయిల్కి అయ్యే ఖర్చులో దాదాపు 43,000 కోట్ల రూపాయలని సేవ్ చేయవచ్చు. అది ఎలా అంటే, మనం డైరెక్ట్గా బయట దేశం నుంచి క్రూడ్ ఆయిల్ని కొని దాన్ని రిఫైన్ చేసి ప్యూర్ పెట్రోల్ లాగా మార్చి ప్రజలకు అమ్ముతున్నాం. కానీ ప్రజలకు ప్యూర్ పెట్రోల్ అమ్మకుండా దానిలో ఇథనాల్ కలిపి అమ్మితే మనకు తక్కువ ఫ్యూయల్ ఖర్చు అవుతుంది. దాంతో ఒకవైపు పెట్రోల్, మరోవైపు డబ్బు, ఈ రెండు మిగులుతాయి. ఈ విధంగా మనం చాలా డబ్బును సేవ్ చేసుకోవచ్చు. అయితే ఈ ఇథనాల్ని ఎలా తయారు చేస్తారు అంటే, ఈ ఇథనాల్ని అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ నుంచి తయారు చేస్తారు. ఉదాహరణకి చెరుకు, వరి, గోధుమ, బ్రౌన్ రైస్, మొక్కజొన్న నుంచి తయారు చేస్తారు. అలాగే వ్యవసాయ వ్యర్థాల నుంచి కూడా దీన్ని తయారు చేయవచ్చు. ఇక్కడ గవర్నమెంట్ ప్లాన్ ఏమిటంటే, ప్రజలకు ప్యూర్ పెట్రోల్ పోయడం ద్వారా దాదాపు 43,000 కోట్ల రూపాయలు లాస్ అవుతున్నాము. అంటే ఈ డబ్బు బయట దేశాలకు వెళ్ళిపోతుంది. దానికి బదులు మనం మన దేశంలోనే ఇథనాల్ని తయారు చేసి ఈ పెట్రోల్లో కలిపి ప్రజలకు అమ్మితే ఈ డబ్బు మన దగ్గరే ఉంటుంది. ఈ డబ్బు బయటకు వెళ్లకుండా దేశ ప్రజలకు చేరుతుంది. ఎందుకంటే ఇథనాల్ తయారు చేయాలి అంటే ప్రభుత్వం రైతు దగ్గర పంటను కొనాలి. కాబట్టి ఆ డబ్బు మన దేశంలో ఉంటూ మన ప్రజలకు చేరుతుంది. కానీ ఇక్కడే ఒక పెద్ద కాంట్రవర్సీ ఉంది. మీ అందరికీ తెలుసు, ఈ ఇథనాల్ ఉద్యమాన్ని మన దేశంలో స్టార్ట్ చేసింది నితిన్ గడ్కరీ గారు. ఈయన ప్రజెంట్ మన రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవే మినిస్టర్గా ఉన్నారు. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఇతను ఈ ఇథనాల్ని దేశంలో యాక్సెప్ట్ చేసేలాగా ఫోర్స్ చేయడానికి కారణం, ఇతని 2 కొడుకుల దగ్గర ఇథనాల్ తయారు చేసే కంపెనీలు ఉన్నాయి. వాటితో వీరు భారీగా డబ్బులు సంపాదించే అవకాశం ఉంది. దీని గురించి మనం ముందు మాట్లాడదాం. ఓవరాల్గా చెప్పేది ఏమిటంటే, పెట్రోల్లో ఇథనాల్ కలిపి ప్రజలకు అమ్మడం ద్వారా దేశానికి మినిమం 40 నుంచి 50,000 కోట్ల రూపాయలు ఆదా అవుతుంది. ఆ డబ్బు మన రైతులకు ఉపయోగపడుతుంది అంటే ఇది చాలా మంచి ఐడియా. కానీ నిజంగా ఈ డబ్బు ప్రజలకు వెళ్తుందా? ఇందులో ఇంకేమైనా అవినీతి జరుగుతుందా అనేది మనం ఇప్పుడే చెప్పలేము. బట్ దీన్ని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేస్తే నిజంగానే మన దేశ రైతులకు భారీగా లాభం జరిగే అవకాశం ఉంది. ఇక్కడి వరకు ఈ ఇథనాల్ ఫ్యూయల్ ప్లాన్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ ఇక్కడ మేజర్ క్వశ్చన్ ఏమిటంటే, పెట్రోల్లో మనం ఇథనాల్ కలిపి ప్రజలకు అమ్మినప్పుడు ఆ ఫ్యూయల్ వెహికల్లో ప్రాపర్గా రన్ అవుతుందా? ప్రజెంట్ మన దగ్గర ఉన్న బైకులు, కార్లు, ఓవరాల్గా పెట్రోల్ ద్వారా నడిచే వెహికల్స్ ఈ ఇథనాల్ ఫ్యూయల్ని యాక్సెప్ట్ చేస్తాయా? ఈ ఇథనాల్ ఫ్యూయల్ ద్వారా ఆ వెహికల్స్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా? ఈ విషయం మనకు తెలియాలి అంటే ఇతర దేశాలు ఈ ఇథనాల్ని ఏ విధంగా యూజ్ చేస్తున్నాయో తెలుసుకోవాలి. ప్రజెంట్ ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు ఇథనాల్ ఫ్యూయల్ని యూజ్ చేస్తాయి. అందులో ప్రధానమైంది అమెరికా. అమెరికా పెట్రోల్లో ఇథనాల్ కలుపుతుంది. వాళ్ళ దగ్గర మ్యాక్సిమం E15 వరకు ఉంటుంది. అంటే వాళ్ళ పెట్రోల్లో 15% వరకు ఇథనాల్ కలుపుతారు.
అలాగే అమెరికాలో E85 అనే ఫ్యూయల్ కూడా అమ్ముతారు. కాకపోతే ఈ ఫ్యూయల్తో నడిచే వెహికల్ని సెపరేట్గా తయారు చేస్తారు. అటువంటి వెహికల్ని ఫ్లెక్సీ ఫ్యూయల్ వెహికల్ అంటారు. అందులో వాడే ఫ్యూయల్లో దాదాపు 85% వరకు ఇథనాలే ఉంటుంది. కేవలం 15% మాత్రమే పెట్రోల్ ఉంటుంది. ఇలాంటి వెహికల్స్ చాలా తక్కువ ఉన్నాయి అండ్ ఇది ప్రాక్టికల్ కూడా కాదు. ఓవరాల్గా వెస్టర్న్ దేశాల్లో మ్యాక్సిమం E10, E15 వరకు ఇథనాల్ని వాడతారు. కానీ మన దేశంలో ఒక్కసారిగా E20, E30 వరకు ఇథనాల్ తీసుకురావాలి అనుకుంటున్నారు. ప్రజెంట్ ఈ ఇథనాల్ని బెటర్గా ఏదైనా దేశం వాడుతుంది అంటే అది బ్రెజిల్. బ్రెజిల్లో E27 వరకు ఇథనాల్ని పెట్రోల్లో కలుపుతారు, బ్లెండ్ చేస్తారు. అండ్ ప్రజెంట్ మనకు బ్రెజిల్కి మంచి సంబంధాలు ఉన్నాయి. బ్రెజిల్ బ్రిక్స్లో కూడా ఒక భాగం. బ్రెజిల్కి ఆల్రెడీ ఇథనాల్ ఫ్యూయల్ విషయంలో మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. కాబట్టి ప్రజెంట్ వాళ్ళ నుంచి మన ప్రభుత్వం టెక్నాలజీ నేర్చుకుంటుంది. బ్రెజిల్లోని ఆటోమొబైల్ ఇండస్ట్రీతో మన ఇండియా మాట్లాడి మన దేశంలో ఉన్న ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ ఇథనాల్ ఫ్యూయల్కి తగ్గట్టుగా ఇంజన్స్ని తయారు చేసేలాగా ప్లాన్లు చేస్తున్నారు. ఒకవేళ మన ఇండియా ఇథనాల్తో నడిచే కార్లను ప్రాపర్గా మ్యానుఫ్యాక్చర్ చేయగలిగితే దానివల్ల భవిష్యత్తులో మనకు చాలా లాభం ఉంటుంది. ఎందుకంటే దీని ద్వారా అన్ని దేశాలు వేల కోట్ల రూపాయలు సేవ్ చేసుకోవచ్చు. మనం ఇథనాల్ కంపాటిబుల్ వెహికల్ని తయారు చేసినట్టయితే వాటిని విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేయవచ్చు. ఇక ఇప్పుడు ఈ ఇథనాల్తో ప్రజెంట్ ఇండియాకు వచ్చే ప్రాబ్లమ్స్ గురించి, ప్రజలు రేస్ చేస్తున్న ఇష్యూస్ గురించి మాట్లాడదాం. ఇథనాల్ ఫ్యూయల్ని ఇండియాకు తీసుకురావడం ద్వారా లాంగ్ టర్మ్లో మన దేశానికి ప్రాఫిట్ ఉంటుంది. ఇది నిజమే. కానీ ప్రజెంట్ ప్రజలు వాడుతున్న వెహికల్స్కి ఇథనాల్ సూటబులేనా? ప్రజలు దీంతో ఏమైనా ఇబ్బంది పడే అవకాశం ఉందా అనే విషయాన్ని గవర్నమెంట్ పెద్దగా పట్టించుకోవట్లేదు అనిపిస్తుంది. గవర్నమెంట్ కొన్ని సంవత్సరాల క్రితమే 2023 నుంచి మన దేశంలో పెట్రోల్లో 20% వరకు ఇథనాల్ బ్లెండ్ చేస్తామని క్లియర్గా అనౌన్స్ చేసింది. దానికి తగ్గట్టుగానే మన దేశంలోని ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు తమ వెహికల్స్ యొక్క ఇంజన్స్లో మార్పులు చేయడం మొదలుపెట్టారు. అంటే 2023 తర్వాత తయారు చేయబడ్డ అన్ని వెహికల్స్ ఇథనాల్ కంపాటిబుల్. ఇవి ఇథనాల్ ఫ్యూయల్ని ప్రాపర్గా యూజ్ చేసుకుంటాయి. వాటిలో పెద్దగా ప్రాబ్లం ఉండదు. కానీ అంతకన్నా ముందు తయారైన వెహికల్స్ యొక్క సంగతి ఏంటి? అంటే 2023 కన్నా ముందు తయారైన వెహికల్స్ పరిస్థితి ఏంటి? రిపోర్ట్స్ ప్రకారం ఆ వెహికల్స్లో ఇథనాల్ ఫ్యూయల్ని వాడితే అది ప్రాపర్గా మండదు, ఇంజన్స్లో ప్రాబ్లమ్స్ వస్తాయి, వెహికల్ మైలేజ్ పడిపోతుంది అండ్ త్వరగా డ్యామేజ్ అవుతున్నాయి. ఈ విషయాన్ని నేను ఊరికే గాల్లో చెప్పట్లేదు. రీసెంట్గా దీనిపైన ఒక పెద్ద సర్వే జరిగింది. దాదాపు 37,000 మంది ఈ సర్వేలో పార్టిసిపేట్ చేశారు. ఇండియా వైడ్గా 331 జిల్లాల్లో ఇది జరిగింది. అందులో తెలిసింది ఏమిటంటే 2023 కన్నా ముందు తయారైన వెహికల్స్లో ఇథనాల్ ఫ్యూయల్ని వాడితే ఇంజన్ ఎఫిషియన్సీ పడిపోతుంది, మైలేజ్ పడిపోతుంది, అలాగే ఇంజన్ త్వరగా డ్యామేజ్ అవుతుంది అని తెలిసింది. అయితే ఈ విషయం పైన గవర్నమెంట్ కూడా రెస్పాండ్ అయ్యి క్లారిఫికేషన్ ఇచ్చింది. ఇథనాల్ ఫ్యూయల్ యూజ్ చేయడం ద్వారా మైలేజ్ పడిపోతుంది అనే విషయం నిజం. కాకపోతే అది 1 to 2% మాత్రమే పడిపోతుంది. అంతకన్నా ఎక్కువ మైలేజ్ పడిపోవట్లేదు, దీనివల్ల ఎటువంటి ప్రాబ్లం లేదు అని గవర్నమెంట్ చెప్తుంది. కానీ ఈ సర్వేలో మాత్రం దాదాపు 28% వెహికల్ ఓనర్స్ ఇథనాల్ ఫ్యూయల్ వాడడం వల్ల వాళ్ళ వెహికల్లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్తున్నారు. జనరల్గా మన దేశంలో ఒక వెహికల్ తీసుకుంటే అది కార్ అయినా బైక్ అయినా మినిమం 15 సంవత్సరాల లైఫ్ స్పాన్ దానికి ఉంటుంది. ఆ తర్వాత కూడా మీరు ఆ వెహికల్ని యూజ్ చేయాలి అనుకుంటే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అది ఆ వెహికల్ యొక్క ఫిట్నెస్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు 2025వ సంవత్సరం నడుస్తుంది. అంటే ప్రజెంట్ ఇండియన్ రోడ్లపైన 2010 తర్వాత తయారు చేయబడ్డ వెహికల్స్ ఉన్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ కొత్తగా తీసుకొచ్చిన ఈ ఇథనాల్ పెట్రోల్తో 2023 కన్నా ముందు తయారైన అన్ని వెహికల్స్ ఎఫెక్ట్ కాబోతున్నాయి. అలాగే ఇక్కడ మేజర్ ప్రాబ్లం ఏమిటంటే ప్రజలకు ఇథనాల్ లేని ప్యూర్ పెట్రోల్ కొనే అవకాశం కూడా లేదు. ప్రభుత్వం ఆ ఆప్షన్ ఇవ్వట్లేదు. ఎందుకంటే ఇకపై పెట్రోల్ బంకుల్లో మీకు కేవలం ఇథనాల్ కలిపిన పెట్రోల్ మాత్రమే దొరుకుతుంది. ప్యూర్ పెట్రోల్ దొరకదు, మీరు అడిగిన వాళ్ళు పోయారు. అయితే ఈ ప్రాబ్లమ్ని అడ్రస్ చేస్తూ మన ఇండియాలోని కొన్ని వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు, ఉదాహరణకి సుజుకి లాంటివి ముందుకు వచ్చి పాత వెహికల్స్కి అప్గ్రేడ్ కిట్ అనేది ఒకటి ఉంటుంది. దాన్ని మీరు కొనుక్కుంటే ఇథనాల్ ఫ్యూయల్ని వాడుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు అని చెప్తుంది. కానీ ఇది ఎంతవరకు వర్క్ అవుతుందనేది ఇప్పుడే చెప్పలేము. ఇక్కడ ప్రజలు అడుగుతున్న క్వశ్చన్ ఏమిటంటే గవర్నమెంట్ ఎందుకు ప్రజల్ని ఇథనాల్ ఫ్యూయల్ కొనాల్సిందిగా బలవంత పెడుతుంది, ఎందుకు దీన్ని ప్రజలపైన బలవంతంగా రుద్దుతున్నారు అని.
ఇథనాల్ ఫ్యూయల్ తీసుకురావడం మంచిదే కావచ్చు, కాకపోతే దానికంటూ కాస్త టైం ఇవ్వాల్సింది, ప్రజల్ని దానికోసం ప్రిపేర్ చేయాల్సింది. ఆల్రెడీ మన దేశంలో టోల్ ట్యాక్స్ అని, రోడ్ ట్యాక్స్ అని, ఈవెన్ పెట్రోల్ పైన అడిషనల్ ట్యాక్స్లు అంటూ డబ్బులు భారీగా తీసుకుంటున్నారు. మళ్ళీ ఇప్పుడు ప్రజలపైన ఇలా ఇథనాల్ రూపంలో అధికంగా భారాన్ని తేవాల్సిన అవసరం ఏముంది అని ప్రజలు క్వశ్చన్ చేస్తున్నారు. మన దేశాన్ని స్ట్రాంగ్ చేయడానికి, సపోర్ట్ చేయడానికి ప్రజలు ఎక్స్ట్రా కాస్ట్ని భరించడానికి రెడీగా ఉన్నారు అనే విషయం వాస్తవం. కానీ అలా అని ఇలా ఇష్టం వచ్చినట్టుగా ప్రజలపైన భారం వేస్తామంటే అది కరెక్ట్ కాదు. ప్రజలు ఎంతో కష్టపడి డబ్బు సంపాదించి కార్లు, బైక్లు కొంటారు. ఇప్పుడు అలాంటి బైక్స్లో వేసే కొత్త రకం పెట్రోల్ వాళ్ళ వెహికల్ని డ్యామేజ్ చేస్తుంది అంటే అది ఎంతవరకు యాక్సెప్టబుల్? ఇక మేజర్ కాంట్రవర్సీ గురించి మాట్లాడదాం. నితిన్ గడ్కరీ గారు మన దేశంలో ఇథనాల్ ఫ్యూయల్ రావాలి అని భారీగా పుష్ చేస్తున్నారు. అది మంచి విషయమే. కానీ కొన్ని సోర్సెస్ చెప్పేది ఏమిటంటే ఇతని 2 కొడుకులకు ఇథనాల్ని ప్రొడ్యూస్ చేసే 2 మేజర్ కంపెనీస్ ఉన్నాయి. మీరు ఆ విషయాన్ని ఇక్కడ ఆర్టికల్లో చూడవచ్చు. మొదటి కొడుకు సారంగ్ గడ్కరీ, రెండవ కొడుకు నిఖిల్ గడ్కరీ. ఈ 2 కూడా ఇథనాల్ తయారు చేసే ఫ్యాక్టరీస్తో, కంపెనీస్తో కనెక్షన్ కలిగి ఉన్నారు. వీళ్లకు చెందిన ఒక కంపెనీ పేరు సియాన్ ఆగ్రో ఇండస్ట్రీస్. అయితే 2024 సమయంలో ఈ కంపెనీ యొక్క నెట్ రెవెన్యూ కేవలం 18 కోట్లు మాత్రమే ఉండేది. అదే ఇప్పుడు 2025 జూన్ వచ్చేసరికి ఇది 523 కోట్లకు చేరింది. అంటే దాదాపు 2800% పెరిగింది. నెట్ ప్రాఫిట్ ఇంతకుముందు కేవలం 4 కోట్లు మాత్రమే ఉండేది, కానీ ఇప్పుడు 41 కోట్లకు చేరింది. ఇక్కడ నేను అవినీతి జరిగింది అని చెప్పట్లేదు, కానీ ఇథనాల్ని దేశవ్యాప్తంగా పుష్ చేస్తున్న ఒక అతిపెద్ద మినిస్టర్ కొడుకుల కంపెనీలు ఇథనాల్ మ్యానుఫ్యాక్చరింగ్తో కనెక్ట్ అయి ఉండి సడన్గా వాళ్ళ కంపెనీస్కి భారీ ప్రాఫిట్స్ రావడం ఎవరికైనా అనుమానాన్ని కలిగిస్తుంది. ఇఫ్ ఇందులో అవినీతి ఉంటే ఇది బీజేపీని చాలా హెవీగా ఇంపాక్ట్ చేయబోతుంది. ఎందుకంటే నితిన్ గడ్కరీ గారు నిజంగా ఒక మంచి మినిస్టర్. అతనికి ఒక మంచి పేరు ఉంది. దేశవ్యాప్తంగా రోడ్స్ని బెస్ట్గా ట్రాన్స్ఫార్మ్ చేయడంలో అతను ఎంతో కృషి చేశారు. కానీ ఇతని గురించి ఇలాంటి విషయాలు బయటకు వచ్చినప్పుడు ఇతని క్రెడిబిలిటీని ప్రతి ఒక్కరూ క్వశ్చన్ చేస్తారు. ఒకవేళ ఈ రిపోర్ట్ 100% నిజమైతే దీని వెనుక ఖచ్చితంగా ఏదో పెద్ద ప్లాన్ జరుగుతుంది. మోడీ గారు నా దేశ సంపదను నేను తినను, అవినీతి పరులకు తిననివ్వను అని గర్వంగా చెప్తారు. కానీ సేమ్ పార్టీలో ఉన్న కొంతమంది ఇలాంటి ప్లాన్స్తో ముందుకు వస్తున్నారు. ఓవరాల్గా నేను చెప్పేది ఏమిటంటే ఇథనాల్ ఫ్యూయల్ని తీసుకురావడం మంచి ఐడియాని. దానివల్ల వేల కోట్ల రూపాయలు సేవ్ అవుతాయి. దేశంలో ఉన్న రైతులు బెనిఫిట్ అవుతారు అంటే ఖచ్చితంగా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి. కానీ సేమ్ టైం ఇలాంటి ఫ్యూయల్తో ప్రజెంట్ సాధారణ ప్రజలు ఇబ్బంది పడతారు, ఇది ప్రజల వెహికల్స్ని డ్యామేజ్ చేస్తుంది అని తెలిస్తే దానికి తగ్గట్టుగా చర్యలు తీసుకోవాలి. ఒకవేళ ఇదంతా అబద్ధం, ఇథనాల్ ఫ్యూయల్ ద్వారా ఎటువంటి ప్రాబ్లం లేదు అని గవర్నమెంట్కి పక్కాగా నమ్మకం ఉంటే ఆ విషయాన్ని పబ్లిక్కి తెలియజేయాలి. ప్రజల్లో దానిపైన అవేర్నెస్ పెరిగేలాగా క్యాంపెయిన్స్ని రన్ చేయాలి. కానీ ఈ కంప్లీట్ ఇథనాల్ ప్లాన్ వెనుక ఎవరైనా రాజకీయ నాయకులు, పవర్లో ఉన్న వాళ్ళు కావచ్చు, అపోజిషన్ పార్టీ వాళ్ళు కావచ్చు, బెనిఫిట్ అవ్వాలి అని ప్రయత్నిస్తే వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ ఇథనాల్ ఫ్యూయల్ గురించి మీరేమనుకుంటున్నారు? దీన్ని ఇండియాలోకి తీసుకువస్తే అది దేశానికి మంచిదా, చెడ్డదా? లేదా దీని వెనకాల నితిన్ గడ్కరీ గారు ఏదైనా ప్లాన్ చేస్తున్నారా? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. మళ్ళీ చెప్తున్నాను, ఆరోగ్యం సరిగా లేని కారణంగా నా వాయిస్ ప్రాపర్గా రావట్లేదు. ఇబ్బందిగా అనిపించి ఉంటే క్షమించండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అడలన్, జై హింద్.